బ్రేకింగ్ న్యూస్. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఆర్మీ వాహనం లోయలో పడిపోవడంతో 10 మంది సైనికులు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. బదేర్వా చంబా అంతర్రాష్ట్ర రహదారిపై కన్నీ టాప్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 21 మంది జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పక్కనే పడిందని, ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లు మరణించారని అధికారులు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన 11 మంది జవాన్లను మెరుగైన చికిత్స కోసం తరలించారు. స్వల్ప గాయాలతో ఉన్న మరో జవాన్ బదేర్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే సీనియర్ పోలీస్ అధికారి, సైనిక అధికారులు గాయపడిన సైనికుల చికిత్సను పర్యవేక్షించడానికి బదేర్వా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వైద్యులకు సహాయం చేయడానికి జీఎంసీ దోడా నుండి అంబులెన్స్ తో పాటు వైద్యులు, పారామెడిక్స్ బృందం కూడా చేరుకుంది. తీసుకువెళ్తున్న మిలిటరీ వెహికల్ ఎత్తైన అవుట్ పోస్ట్ వైపు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం 200 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. సమాచారం తెలిసిన వెంటనే సైన్యం, పోలీసులు వెంటనే సంయుక్తంగా సహాయక చర్యను ప్రారంభించారని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన సైనికులను ప్రత్యేక చికిత్స కోసం ఉదంపూర్లోని సైనిక ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. ఈ సంఘటన మరోసారి చీనాబ్ లోయలో, ముఖ్యంగా దోడా, కిస్తవార్ మరియు రాంబన్ వంటి జిల్లాల్లో ప్రమాదాలతో నిండిన ప్రయాణాన్ని హైలైట్ చేస్తుంది. ఈ ప్రాంతం నిటారుగా, ఇరుకైన మరియు వంకరగా ఉండే రోడ్లతో కూడి ఉంటుంది. వాటిలో చాలా వరకు పదునైన వంపులు, వదులుగా ఉండే నేల మరియు తరచుగా కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలోని ప్రమాదకరమైన రహదారి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తుకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. దోడాలో జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో 10 మంది ధైర్యవంతులైన భారత ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా బాధ పెట్టిందని సిన్హా ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన సైనికులకు వైద్య సహాయం అందిస్తున్నామని, సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్సను అందించడానికి అవసరమైన అన్ని ఆదేశాలు జారీ చేశామని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టు చేసిన అమిత్ షా, జమ్మూ కాశ్మీర్లోని దోడాలో జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను తీవ్రంగా బాధించింది. ఈ విషాద సంఘటనలో మనం కోల్పోయిన ధైర్యవంతులైన సైనికుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు. గాయపడిన సైనికులకు అత్యున్నత స్థాయి వైద్య సహాయం అందిస్తున్నట్లు హోంమంత్రి తెలియజేశారు. గాయపడిన సైనికులకు అత్యున్నత స్థాయి వైద్య సహాయం అందిస్తున్నారు. సైనికులందరూ వీలైనంత త్వరగా కోలుకోవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ఆయన అన్నారు. ఈ దారుణ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సైనికులు మరణించడం అత్యంత బాధాకరం. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. चलो शाबाश जरा सही पार्ट बोल मेरा सब तुझे तो रेड मैक्सिमम वहीं का रेड मैं तो सिर्फ फिटनेस